హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్లు. అంటే మనం ఆల్రెడీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అనేవి స్లోగా అమల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్గా గత నెల ఆగస్టు 15న మనకైతే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి మెయిన్గా దాదాపుగా 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా సిటీల్లో కానీ అన్ని చోట్ల కూడా ఏరియాకి ఒక చోట అయితే అందుబాటులో ఉండాలని చెప్పి ప్లాన్ చేయడం అయితే జరిగింది గవర్నమెంట్ తరపు నుంచి. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత నెలలో ఆల్రెడీ 100 అన్నా క్యాంటీన్లు అయితే ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈ రోజు మెయిన్ గా చూసుకుంటే దాదాపుగా 75 అన్నా క్యాంటీన్లు అనేవి మళ్ళీ సెకండ్ విడతలు అంటే రెండో విడతలో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయవలసినట్టు ఆల్రెడీ ప్రకటన వచ్చింది. ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఓపెనింగ్ కూడా చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ దాదాపుగా 200 పైచీలకి దాదాపుగా 170 పైచీలకు ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఏదైతే 5 రూపాయలకి భోజనం కానీ 5 రూపాయలకి టిఫిన్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం అయితే జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందంటే ఇచ్చిన మాటని తూచా తప్పకుండా కరెక్ట్గా ఎటు తేడా లేకుండా ప్రజలకు ఏదైతే చేస్తామన్నారో వన్ సైడ్ గా స్లోగా కొంచెం టైం గ్యాప్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ అయితే వస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈరోజు ఇచ్చిన మాట ఆల్రెడీ ప్రభుత్వం ఈ రోజుకి దాదాపుగా నిన్నటికి 100 రోజులు అనేది ప్రభుత్వం అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఈ 100 రోజుల్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతిదీ కూడా నెరవేర్చడానికి అయితే 100% ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ మనకి పింఛన్లు పెంచుతామన్నారు, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మెయిన్ గా చూసుకుంటే ఈ ఏదైతే అన్నా క్యాంటీన్లు పెడతామన్నారు అది పెట్టారు. ఇంకా అది కాకుండా మనకి విశాఖ రైల్వే జోన్ కన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అది కాకుండా కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామన్నారు, అది కూడా రావడం అయితే జరిగింది. ఈ మధ్యలో కొంచెం గ్యాప్లో ఈ ఏదైతే వరదలు వచ్చినాయో దాన్ని 100% కరెక్ట్గా సక్సెస్ చేయడం, అంటే జాగ్రత్తగా ప్రాణ నష్టం లేకుండా ప్రజలకు అన్ని సదుపాయాలు ఉండేటట్టయితే దాన్ని ఒక జాగ్రత్తగా ఈ వరదలు ఏదైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో అవి ఫేస్ చేయడం అయితే జరిగింది. అలా 100 రోజుల పరిపాలనలో అయితే కూటమి ప్రభుత్వం అన్ని కూడా సజావుగా కరెక్ట్గా సాగించడం జరుగుతుంది. ఈవెన్ ఈ 100 రోజుల్లో కూడా ఆల్రెడీ మద్యం మీద కూడా ఒక పాలసీ అనేది రెడీ చేయడమే జరిగింది. రాబోయే రోజుల్లో 1 or 2 months లో ఖచ్చితంగా దాని మీద కూడా ఒక ఫైనల్ క్లారిటీ అనేది గవర్నమెంట్ అనేది వన్ సైడ్ గా మద్యం కూడా కరెక్ట్ రేట్లకి మద్యం మంచి క్వాలిటీ మద్యం అనేది అమ్మడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా ఆల్మోస్ట్ 100% జరిగాయని మనం చెప్పుకోవాలి. ఈ రోజు ఏవైతే దాదాపుగా 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాయో అందులో దాదాపుగా 23 అన్నా క్యాంటీన్లు అనేవి వైజాగ్లోనే, ఓన్లీ వైజాగ్ సిటీలోనే 23 అన్నా క్యాంటీన్లు అనేవి ఓన్లీ వైజాగ్ సిటీకి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇంకా మిగతా సిటీలో ఎంత ఏంటి అనేది ఇంకా లెక్కల్లోకి అయితే రాలేదు. కానీ ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అన్నా క్యాంటీన్లు పట్టుకొని ఎంతో మంది పేదలకైతే మనకైతే రోడ్డు పక్కన ఉండే అనాథలకు కానీ లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళకి కానీ రిక్షా కార్మికులు కానీ బంటా కార్మికులకే కానీ మెయిన్గా దూరభారాల నుండి వచ్చే వాళ్ళకే కానీ లేకపోతే డ్రైవర్లకే కానీ ప్రతి ఒక్కరికి కూడా 5 రూపాయలకే భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఓన్లీ భోజనమే కాకుండా ఉదయం పూట టిఫిన్లు కూడా, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రి మాటలు టిఫిన్, అలాగా 3 పూట్ల కూడా అన్నా క్యాంటీన్లో అయితే 5 రూపాయలకి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. పైగా మెనూ కూడా రోజుకొక మెనూ, ఇడ్లీ సాంబార్ అని, ఉప్మా అని, పూరి అని, దోశ అని చెప్పి అలా రోజుకో మెనూ మార్చుకుంటూ ఇలాగా అన్నా క్యాంటీన్లో అయితే పేదలకు అన్నం దొరికేటట్టు అయితే ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పేదలకి అన్నం పెట్టడం అని అంటే చాలా గొప్ప విషయం. పైగా గత 5 ఏళ్లలో కూడా అంతకు ముందు ఉన్న అన్నా క్యాంటీన్లు అయితే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరికి కూడా అన్నం దొరకకుండా చాలా మంది పేదలైతే అన్నంతో అలమటించిపోయారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు అన్నం దొరుకుతుందంటే కారణం కూటమి ప్రభుత్వం. మెయిన్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి సారథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు దూసుకుపోతూ ఈరోజు ప్రజలకి 5 రూపాయలకే అన్నదానం పెడుతుంది. 3 పూట్ల కూడా 5 రూపాయలకి అన్నదానం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం పెండింగ్ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ చేసేటట్టు అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప విషయం అని మనం